ఓం గణపతయే నమః. ఈ సంకష్టహర వినాయక చతుర్థి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి పసుపు. ఇక్కడ ఈ సామాగ్రి మీ శక్తి కొలది, మీ శక్తిని అనుసరించి మీరు తీసుకోవచ్చు. పసుపు, కుంకం, గంధం, వరిపిండి, తమలపాకులు, చిల్లర, అగరబత్తులు, కర్పూరం, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, ఫ్రూట్సు, విడి పువ్వులు, పత్రి, ముఖ్యంగా గరిక, మారేడు, మామిడి కొమ్మలు, బియ్యం. పత్రి దగ్గర మీ ఇష్టం ఎన్ని కావాలితే 21 రకాలైనా మీరు పత్రి పూజ చేయవచ్చు. మామిడి కొమ్మలు, బియ్యం, ఆవు పాలు, ఇంకా ఏర్పాటు చేసుకోగలిగితే ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, పంచామృతం 1 గ్లాసుడు, దీపారాధనకు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, ఒత్తులు, అగ్గిపెట్టి, జాకెట్ ముక్కలు 2 పెట్టుకోవాలి. ఒకటి కలసానికి, ఒకటి ముడుపు కట్టడానికి, ప్రసాదం పెట్టడానికి అరిటాకు లేదంటే పళ్ళెం, స్వామివారి చిన్నటి విగ్రహం వెండిది కానీ మట్టిది కానీ కొయ్య రాయి ఏదైనా పర్వాలేదు. కలసానికి చెంబు వెండి కానీ ఇత్తడి కానీ రాగి కానీ. ఇక్కడ పూజలో మీరు తోరం కట్టుకోవాలనుకుంటే తోరం కట్టుకోవడానికి తెల్లదారం తోరం సిద్ధం చేసుకుని పూజలో పెట్టి పూజ చేసిన అనంతరం కట్టుకోవాలి. కొబ్బరికాయ కొట్టడానికి రాజ, నీళ్ల గిన్నె, దీపం గుందులు లేదంటే ప్రమిదలు, గంట, హారతిపళ్ళెం, పంచపాత్ర, పూజకి నీళ్ల చెంబు, చిన్నవి పళ్ళాలు 2, పూజా సామాగ్రి పెట్టుకోవడానికి పళ్ళెం, దేవుని పీట లేదంటే మండపం, మీరు కూర్చోవడానికి ఆసనాలు, ప్రసాదాలు, ముఖ్యంగా కుడుములు 21 ఉండాలి, ఉండ్రాళ్ళు, ఇంకా మీ శక్తి కొలది పరవన్నం ఏదైతే అది నేతితో చేసినవి మీ శక్తి కొలది పెట్టుకోవచ్చు. ప్రసాదంలో ముఖ్యంగా కుడుముల్ని 21 నైవేద్యంగా పెట్టి 10 మీరు స్వీకరించి 10 మిగిలిన వారికి ప్రసాదంగా పెట్టి ఆ ఒక్కటి గణపతి దగ్గర పెట్టాలి. ఈ పూజా సామాగ్రిని సమకూర్చుకున్న తర్వాత సాయంకాల సమయంలో అష్టదళ పద్మం ముగ్గు వేసి ఆ ముగ్గుపై ఒక పీఠం పెట్టి పీఠాన్ని ఏర్పాటు చేసుకుని అలంకరణ చేసుకుని కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకుని పూజా సామాగ్రిని దగ్గర పెట్టుకుని ఆచమన పాత్ర పంచపాత్ర దగ్గరికి తీసుకుని స్వామికి ఎదురుగా కూర్చుని, స్వామి మీరు తూర్పు వైపుగా ఉండాలి, స్వామివారు పడమర ముఖంగా కూర్చుని ఆచమనం చేయాలి. ఆ పీఠానికి కుదిరితే 2 కుందులు లేకపోతే 1 కుంది దీపం పెట్టి ప్రమిది కానీ నెయ్యి కానీ నూనె కానీ వేసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఆచమనం చేయాలి. ఓం ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఎడం చేతితోటి ఉద్ధరణ తీసుకుని కుడి చేతిలోకి 3 సార్లు తీసుకుని నీళ్లు తాగి 4వసారి నీళ్లు ఆచమనం చేసిన విడిచిపెట్టడానికి ఒక చిన్న పళ్ళెం వేరేగా ఉండాలి. దేవతా పూజకి గణపతి పూజకి వినియోగించే పళ్ళెం వేరుగా ఉండాలి. ఈ 2 ఆ పళ్ళెంలోకి విడిచిపెట్టాలి. చేయి తుడుచుకుని ఒక పళ్ళెంలో బియ్యం పోసి పసుపు గణపతిని పెట్టాలి. పసుపు గణపతికి కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేయండి. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం భూపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. 2 అక్షతలు తీసుకుని కళ్ళకద్దుకుని మగవారు కుడి చేతి పక్కగా ఆడవారు ఎడం చేతి పక్కగా వెనక్కి వెయ్యాలి. ఈ వ్రతాన్ని భార్యాభర్త ఇద్దరూ చేసుకోవచ్చు, లేదంటే ఎవరైనా స్త్రీ కానీ పురుషుడు కానీ విడివిడిగా చేసుకోవచ్చు. పెళ్ళైన వారు కానివారు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. దాన్ని బట్టి మీరు మగవారైతే కుడి చేతి పక్క నుంచి ఆడవారైతే ఎడం చేతి పక్కగా అక్షతలు తీసుకుని కళ్ళకద్దుకుని వెనక్కి వేసి ముక్కు పట్టుకోండి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః, ఓం భవః, ఓం సవః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభోర్భువస్సువరో.
మొక్కు విడిచిపెట్టేసి నమస్కారం చేసుకోండి స్వామివారికి. ఇప్పుడు సంకల్పం చెప్పబడుతూ ఉంది. మమ ఉపాత్త దురతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణాః ద్వితీయపరార్ధే శ్వేతపరాః కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే. శ్రీశైల మహాక్షేత్రానికి మీరు ఏ వైపుగా నివాసం ఉంటున్నారో ఆ వైపున మీరు చెప్పుకోవాలి. శ్రీశైల ఈశాన్య ప్రదేశే గంగా గోదావరియోర్మధ్య దేశే ఏ నదీ తీరంలో మీరు నివాసం చేస్తున్నారో ఆ నదీ తీరాన్ని కూడా ఒకసారి మనసులో స్మరించుకోవాలి. ఆ నదిని సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేనా. ఇక్కడ సంవత్సర పేరు చెప్పాలి. సంవత్సరం పేరు, తెలుగు సంవత్సరం పేరు ఏదైతే ఉందో అది చెప్పాలి. శ్రీ క్రోధినామ సంవత్సరే, అది దక్షిణాయనమా ఉత్తరాయణమా చెప్పుకోవాలి. జనవరి నుంచి జూలై వరకు ఉత్తరాయణం ఉంటుంది. జూలై తర్వాత మళ్ళీ జనవరి దాకా దక్షిణాయనం ఉంటుంది. ఉత్తరాయణం దక్షిణాయనం చెప్పుకోవాలి. ఉత్తరాయణ ఏదైతే అది ఉత్తరాయణే, లేదంటే దక్షిణాయనే. వర్ష ఋతువు, ఏ ఋతువు జరుగుతుంది ఇక్కడ మాసం చెప్పాలి. శ్రావణ మాసే బహుళపక్షే చతుర్థీ తిథౌ వాసర, అక్కడ ఏ రోజు ఆదివారమా సోమవారమా అనేది మనసులో చెప్పుకోవాలి. ఇందువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే వంగణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్ర. ఇక్కడ మీ పేరు గోత్రం చెప్పుకోవాలి. మీ గోత్రం చెప్పుకుని భార్యాభర్త ఇద్దరు చేస్తున్నట్లయితే మగవారు చెప్పుకుని తర్వాత భార్య పిల్లలు అందరి పేర్లు కూడా మనసులో ఇక్కడ చెప్పుకోవాలి. పేరు గోత్రం చెప్పుకున్న తర్వాత 2 అక్షతలు తీసుకుని ఆ పసుపు గణపతికి నమస్కారం చెయ్యండి. నేను చెప్పబోయే సంకల్పాన్ని మీరు కూడా చెప్పండి. అందరూ కూడా మమ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ మనోవాంఛ సఫల మనోరథ ఫలసిద్ధ్యర్థం. స్వామివారికి ఎందుకోసమైతే ఈ వ్రతాన్ని చేస్తూ ఉన్నారో ఆ కోరికను మనసులో ఇక్కడ స్మరించుకోండి. మరలా అనండి, చెప్పుకోండి. సర్వవిధ సంకటహర నివారణ ద్వారా మహాగణపతి ప్రీత్యర్థం మహాగణాధిపతి అద్య చంద్రోదయ కాలే శ్రీ సంకష్టహర మహాగణపతి పూర్వకం సంకష్టహర గణపతి వ్రతమహం కరిష్యే. ఆ చేతిలో ఉన్న అక్షతలు, కుడి చేతిలో ఉన్న ఎడం చేతితో నీళ్లు వేసుకుని అక్షతలు నీళ్లు ఇంకొక పళ్ళెం తీసుకుని ఆ పళ్ళెంలోకి విడిచిపెట్టాలి. ఈ పళ్ళెం దేవతా పూజకి వినియోగించాలి. మనం ఆచమనం చేసిన పళ్ళెంలో నీళ్ళు ఆ పళ్ళెం వేరుగా ఉండాలి, ఈ పళ్ళెం వేరుగా ఉండాలి. మీ మనసులో కోరుకుని ఒకసారి చెప్పుకుని ఉంగరపు వేలు నీళ్లలో ఉంచండి. చిటికిన వేలు పక్కనున్నటువంటి వేలు. ఇప్పుడు కలశార్చన చేయాలి. ఆచమన పాత్ర వేరుగా ఉండాలి. ఒక చెంబు వేరుగా పెట్టుకుని ఆ చెంబుకి పసుపు రాసి గంధం కుంకుమ బొట్టు పెట్టి అక్షతలు గంధం పువ్వు ఆ నీళ్లలో వేసి, కలసలో నీళ్లు వేసుకుని నీళ్లలో వేసి ముందు మగవారు చేయి మూత వేయాలి కలసం మీద, తర్వాత ఆడవారు. ఓం కలశస్య ముగే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితా మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రుతా కుక్షౌదు సాగరా సర్వే సప్తద్వీపావసుంధరా హరుగ్వేదోదయజర్వేద సామవేదో ధర్వణ అంగై సహితా సర్వే కలసాంబ సమాశ్రితా ఆ కలశేషు ధావతే పవిత్రే పరిషిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదకం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణావా ఆపః పసవాపోన్నమాపో అమృతమాపः సమ్రాడాపో విరాడాపः స్వరాడాపः చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో జోగుష్యాప సత్యమాపः సర్వా దేవతా ఆపో భూర్భువః సవరాపవోం. ఇప్పుడు కలసలో వేసినటువంటి పుష్పాన్ని తీసుకుని ఓంకారాన్ని కాడ పట్టుకుని పుష్పంతో ఓంకారాన్ని
నీళ్లలో 3 సార్లు రాయాలి. ఓం 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 అనుకుంటూ. ఓం 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 గంగే చమనే కృష్ణే గోదావరి సరస్వతీ నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం గ్రాయాంతు శ్రీ మహాగణాధిపతదేవత పూజా ద్రవ్యాన్ని సంప్రోక్షయ దేవేన సంప్రోక్షయ ఆత్మానగం సంప్రోక్షయ. ఆ చెంబులో ఒక తమలపాకు వేసుకుని లేదంటే మిగిలిన ఏదోటి వేసుకుని ఆ నీటిని పూజా సామాగ్రి మీద, మీరు అమర్చుకున్న పూజా సామాగ్రి మీద, పసుపు గణపతి మీద, స్వామివారి విగ్రహం మీద, లేదంటే ఫోటో మీద, స్వామివారి కలశం మీద నీళ్లు చల్ల అలా సంప్రోక్షణ చెయ్యండి శుద్ధికి. తర్వాత మీ మీద చల్లుకుని మీ వారందరి మీద కూడా నీళ్లు చల్లండి. ఇప్పుడు హరిద్ర పసుపు గణపతి యొక్క ఆరాధన. పసుపు గణపతిని అక్కడ పెట్టుకున్నారు. పసుపు గణపతి స్వామివారికి నమస్కారం చేసుకుని 2 అక్షతల గణపతి మీద వేయండి. అక్కడ ఆవాహన చేస్తున్నట్టుగా హరిద్ర పసుపు గణపతిని శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి. మరలా 2 అక్షతలు వేయండి. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. సువర్ణరత్నఖచిత సింహాసనం సమర్పయామి. ఆ స్వామివారికి పసుపు గణపతికి ఇందాక పూజ చేసినటువంటి కలశలో నీళ్లు 3 మాటలు చల్లండి. శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. మరలా ఒకసారి నీళ్లు చల్లండి. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఆ ఉన్నటువంటి పాలు కూడా కొద్దిగా చల్లి నీళ్లు చల్లండి. శ్రీ మహాగణాధిపతయే నమః గోక్షీర స్నానం సమర్పయామి. పాలు చల్లాక నీళ్లు చల్లాలి. గోక్షీర స్నాన అనంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. స్వామికి పసుపు గణపతికి వస్త్రంగా భావించి ఒక దూది తీసుకుని లేదంటే ఒత్తి తీసుకుని పసుపు రాసి ఆ గణపతికి వస్త్రంగా వెయ్యండి. శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రం సమర్పయామి. మరలా యజ్ఞోపవేతంగా పొడుగ్గా చేసి పసుపు గంధం కుంకుమ బొట్టు పెట్టి యజ్ఞోపవేతంగా వెయ్యండి. శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవేతం సమర్పయామి. ఈసారి గంధం తీసుకుని ఓ పుష్పం తీసుకుని గంధంలో ముంచి ఆ పుష్పాన్ని ఆ గణపతి దగ్గర పెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఈసారి కొద్దిగా ఆ గరికపత్ర తీసుకుని పసుపు గణపతి దగ్గర పూజ చేయండి. అక్షతలు, పువ్వులు. ఓం సుముఖాయ నమః. ఓం గం గణపతయే నమః అనుకోండి. గం గణపతయే నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళపత్రపుష్ప దూర్వాక్షతాన్ సమర్పయామి. పసుపు గణపతికి నమస్కారం చేసుకుని 2 అగరవత్తులు తీసుకుని అగరవత్తులు వెలిగించి ఆ గణపతికి ధూపాన్ని చూపించండి. శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాఘ్రాపయామి. ఎడం చేత్తో గంట కొడుతూ కుడి చేత్తోటి ఆ ధూపం అగరవత్తుల యొక్క పొగనే పసుపు గణపతి మీదకు చూపించండి. అగరవత్తులు దూరంగా పెట్టేసి గుచ్చేసి వెలిగించినటువంటి దీపానికి నమస్కారం చేసి గంధం కుంకుమ బొట్టు పెట్టి 2 అక్షతలు పుష్పం ఆ దీపం దగ్గర పెట్టి దీపానికి నమస్కారం చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః సాక్షాత్తు దీపం దర్శయామి. ఇప్పుడు గణపతికి అరటిపండు కానీ ఏదైనా ఫలం కానీ ఉంటే కొబ్బరికాయ లేదంటే బెల్లం ముక్క ఆ పసుపు గణపతి దగ్గర పెట్టి నీళ్లు చల్లి నైవేద్యం చూపించండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. రతం త్వా సత్యేన పరిషించామి అమృతమస్తు అమృతో ఓపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఏ నైవేద్యం పెడుతున్నారో ఆ నైవేద్యాన్ని మనసులో చెప్పుకుని 5 సార్లు గణపతికి స్వీకరించండి స్వామి అనుకుని 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదారాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. కొద్దిగా నీళ్లు గణపతి స్వామి వారికి చూపించి దేవుడు విడిచిపెట్టేటటువంటి పళ్ళు ఉంది కదా, ఆ పళ్ళలోకి 3 సార్లు నీళ్లు వదలండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి,
ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. తాంబూలం 3 తమలపాకులు, 1 ఒక్క చిల్లర పైసా ఆ తాంబూలం అక్కడ పెట్టి గణపతికి నమస్కారం చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి. ఇప్పుడు కర్పూరం వెలిగించండి. ఎడం చేత్తో గంట కొడుతూ కుడి చేత్తో 3 సార్లు తిప్పండి. ఓం ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర సకలైస్తథా నైరాజనం మయా దత్తం గ్రహాణ వరదో భవ. శ్రీ మహాగణాధిపతయే నమః దివ్యమంగళ నైరాజనం దర్శయామి. నైరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. గణపతికి చూపించి కుడి చేత్తోటి పక్కన పెట్టి ఓ చుక్క నీళ్లు విడిచిపెట్టి కళ్ళకు అద్దుకోండి. హర హర మహాదేవ శంభో. శ్రీ మహాగణాధిపతయే నమః దివ్యమంగళ నీరాజనం దర్శయామి. కళ్ళకు అద్దుకున్న తర్వాత అక్షతలో పువ్వు, చిల్లర పైసా తీసుకుని అందరూ కూడా నమస్కారం చేయండి. మంత్రపుష్పం ఓం సుముఖశ్చేకతంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షः బాలచంద్రో గజాననः వక్రతుండస్వోర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాననామాని యః పఠే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీమహాగణాధిపతయే నమః. సువర్ణదివ్యమంత్రపుష్పం సమర్పయామి. ఆ కళ్ళకద్దుకుని చేతిలో ఉన్న అక్షతలో పువ్వు దక్షిణ గణపతికి పూజ చేసేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. మగవారు అక్షతలు తీసుకోండి, లేదంటే కుడి చేత్తో అక్షతలు తీసుకుని ఎడం చేత్తో నీళ్లు వేసుకుని అక్షతలో నీళ్లు పళ్ళెంలోకి విడిచిపెట్టేయాలి. దేవుడికి పూజ చేసినటువంటి పళ్ళెం, పూజ చేసే పళ్ళెం. యస్య స్మృత్యా జనామోక్త్యః తపః పూజా క్రియాదిశో న్యూనం సంపూర్ణతాం యాద సద్యో వందే గణాధిప. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప. యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః శ్రీమహాగణాధిపతిదేవతా సుప్రీత సుప్రసన్నా వరదా భవంతు. ఇప్పుడు గణపతికి పూజ చేసిన అక్షతలు తీసుకుని కళ్ళకు అద్దుకుని యజమాని వేసుకుని, లేదంటే మీరు వేసుకుని అందరికీ కూడా ఇవ్వండి. పెద్దవారైతే ఇవ్వండి, చిన్నవాళ్ళు అయితే మీరు వేయండి. ఆ పూజ చేసిన గరికి కూడా తీసుకుని మగవారు చెవిలో పెట్టుకోండి, ఆడవారు పూజ చేసిన పువ్వు తీసుకుని తలలో పెట్టుకోండి. తర్వాత గణపతిని యథాస్థానానికి పంపిస్తున్నట్టుగా భావించుకుని ఆ గణపతి పూజ పళ్ళాన్ని 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాహస్థాన ధర్మాన్ని ప్రథమాన్యాసన్నో దేహనాకం మహిమానస్స జంతే యత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః. శ్రీమహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి. హరిద్రా గణపతి పూజ పూర్తయింది. ఈ పూజ చేసిన పసుపు గణపతి ఆకు, పూజ చేసిన పత్రి పుష్పాలు, ఆ గరిక అంతా కూడా పైన ఉన్నటువంటి పీఠంలో పెట్టేసేయండి. ఈ పూజా పళ్ళం పక్కన పెట్టేయండి. ఎవరైనా గుళ్ళో కానీ బ్రాహ్మణులకు కానీ స్వయం భాగంగా ఇచ్చేసేయండి ఆ బియ్యాన్ని. ఇప్పుడు అసలైనటువంటి సంకష్టహర వినాయక స్వామి వారి యొక్క పూజ వ్రత కథ మనం చెప్పుకోవాలి. మీ మనసులోకి ఇతర ఆలోచనలు ఏమీ రానియకుండా శ్రద్ధతో భక్తితో నేను చెప్పే ప్రతి మాట 1కి 2 సార్లు విని ఈ వ్రత విధానాన్ని ఆచరించండి. పీఠంలో కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశంలో కొద్దిగా నీళ్లు వేసి పసుపు కుంకుమ వేసి మామిడి కొమ్మలు పెట్టి కొబ్బరికాయకి పసుపు రాసి బొట్టు పెట్టి జాకెట్ ముక్కతో అలంకారం చేయాలి. గణపతి ఫోటో కూడా పెట్టుకుని గణపతి ఫోటోకి అలంకరణ చేసి ఒక పళ్ళెం తీసుకుని అది వెండిది కానీ ఇత్తడిది రాగిది కాకుండా ఇత్తడి వెండి తీసుకుని ఆ పళ్ళెంలోకి ఈ గణపతి ప్రతిమ పెట్టాలి. ఈ బంగారం కానీ వెండి కానీ మీ ఇంట్లో ఉన్నది రాయి కానీ కొయ్యది కానీ ఏది ఉంటే ఆ గణపతి విగ్రహం ఆ పళ్ళెంలో పెట్టాలి. గణపతి ఆవాహన చేస్తున్నాం. గణపతిని ఆవాహన చేస్తున్నట్టుగా ప్రాణప్రతిష్ఠాపన చేస్తుంటే మీ కుడి చెయ్యిని అక్కడ గణపతి మీద ఉంచండి. ఆ కలశం మీద, ఫోటో మీద, గణపతి విగ్రహం మీద. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవేనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోదభిస్సేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. 2 అక్షతలు గణపతి మీద, ఓ పుష్పం ఆ గణపతి విగ్రహం దగ్గర కలశం మీద పెట్టండి. ధ్యాన నమస్కారాన్ని సమర్పయామి, ఆవాహయామి. అక్షతలో పువ్వు తీసుకుని స్వామివారి ధ్యాన శ్లోకం చెబుతాను, మీరు కూడా చెప్పండి. ఏకదంతం
శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశ అంకుశధరం దేవం సంకష్టహరమవ్యయం ధ్యాయేత్ దేవం మహాకాయం తప్తకాంచన సన్నిభం దండ అక్షమాల పరశు పూర్ణమోదక హస్తకం. ఓం సంకష్టహర గణపతయే నమః అనుకుని పుష్పం అక్షతలో ఆ విగ్రహం మీద కలశం దగ్గర ఫోటో దగ్గర వేయండి. మీ ఇంట్లోకి మీ గృహంలోకి ఆవాహన చేస్తున్నట్టుగా భావించుకోండి. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాదు శుభోమం విశ్వతో వృత్వాచ్యతిష్టదశాంగులం. శ్రీ సంకష్టహర గణపతయే నమః. ఆవాహనం సమర్పయామి. మరి వచ్చిన స్వామివారికి ఆసనం వేయాలి కదా, ఆ వేసిన అలంకరణ చేసినటువంటి ఆ పీఠం మీద చెయ్యుంచి నమస్కారం చేయండి. స్వామివారిని అక్కడ కూర్చోబెడతన్నట్టుగా. పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వశేషానః యదన్నేనాతిరోహతి. శ్రీ సంకష్టహర గణపతయే నమః. నవరత్నగజతి సింహాసనం సమర్పయామి. వచ్చిన స్వామికి పాదాలు గడుగుతుంటగా భావించుకుని ఆ ఉద్ధరణతో నీళ్లు పూజ చేసినటువంటి చెంబులో నీళ్లు తీసుకుని దేవతా అర్చన పళ్ళెంలో విడిచిపెట్టండి. ఓం జేతావానస్య మహిమాతో జాయాగుంసపూరుష పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి. శ్రీ సంకష్టహర గణపతయే నమః. పాదయో పాద్యం సమర్పయామి. మరలా స్వామివారు చేతులు కడుగుతున్నట్టుగా భావించుకుని మరలా నీళ్లు పళ్ళెంలోకి విడిచిపెట్టండి. త్రిపాదోద్భవదైత్పురుష పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వన్యక్రామతో శాసనానసనే అభి. శ్రీ సంకష్టహర గణపతయే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. స్వామివారికి ఆచమనిస్తున్నట్టుగా భావించుకుని 3 మాటలు నీళ్లు కలశానికి విగ్రహానికి ఫోటోకి చూపించి పళ్ళెంలోకి విడిచిపెట్టండి. తస్మాద్విరాళజాయతా విరాజో అతిపురుష సజాతోచ్చరిశ్చత పశ్చాద్భూమవతోపరః. శ్రీ సంకష్టహర గణపతయే నమః. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు మీరు సిద్ధం చేసుకున్నటువంటి ఆ పాలు, ఆ పంచామృతం తీసుకుని గ్లాస్తో తీసుకుని స్వామివారిది ఆ విగ్రహం మీద వేస్తూ ఉండండి. ఓం సంకష్టహర గణపతయే నమః. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వతస్వామవృష్ణియం భవాజస్స సంగధే దధిక్రామణకారశింజిష్ణోరస్వస్య వాజినః సురభిణో ముఖాగరత్ప్రణాయోగం శతారుషతు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వాసవతోత్పనాత్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాతారతాయతే మధుక్షరంత చందవః మాధ్వీర్నః సంతోషధీః మదనుక్తముదోషే మదమత్పార్థివకం రజః. స్వాదుఃపవస్య దివ్యాయ జన్మనే స్వాదరంధ్రాయ స్వహవేతనామ్నే స్వాదర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతే మధుమాగం మదాభ్యః. సంకష్టహర గణపతయే నమః. పంచామృతస్నానం సమర్పయామి. ఆ పళ్ళెంలోంచి విగ్రహాన్ని తీసేసి శుభ్రంగా కడిగి ఆ పాలు పెరుగు ఏమీ లేకుండా కలశం ఎదురుగా ఒక ఆకు వేసి ఆకు మీద ఈ గణపతి విగ్రహాన్ని పెట్టండి. విగ్రహానికి గంధం కుంకుమ అలంకరణ చేయండి. ఇప్పుడు స్వామివారికి వస్త్రంగా పత్తి వేయచ్చు, దూది వేయచ్చు, లేదంటే మీ దగ్గర ఏదైనా కండువ పంచె ఏదైనా ఉన్నా స్వామివారికి వస్త్రంగా ఇస్తున్నట్టుగా భావించుకుని స్వామివారికి చూపించండి. దూది అయితే అక్కడ వేసేయండి కలశం మీద విగ్రహం దగ్గర. ఓం సప్తాస్యంధన్వరదేహాదృసప్త సమదకృతా దేవాయజ్ఞంతన్వానా భద్రన్ పురుషం వసుం. శ్రీ సంకష్టహర గణపతయే నమః. వస్త్రద్వయం సమర్పయామి. ఈసారి దూదిని పొడుగ్గా చేసి దండ కింద యజ్ఞోపేతంగా భావించి పసుపు కుంకుమ బొట్టు పెట్టి ఆ గణపతి కలశం దగ్గర వేసేయండి. ఓం తం యజ్ఞం బర్హిష ప్రోక్షణ పురుషం జాతమగ్రదః తేన దేవాజంత సాధ్యారుషస్యే. శ్రీ సంకష్టహర గణపతయే నమః. యజ్ఞోపవేతం సమర్పయామి. ఓ పుష్పం తీసుకుని గంధంలో ముంచి కలశం దగ్గర విగ్రహం దగ్గర ఫోటో మీద గంధాన్ని చల్లండి. ఓం తస్మాద్యజ్ఞాత్ సర్వహతః సంవృతం పుషదాజ్యం వసూకుంస్తాగుంశ్చక్రే వాయవ్యాన్నో ఆరణ్యాంఘ్రామ్యాశ్చ ఏ. శ్రీ సంకష్టహర గణపతయే నమః. దివ్యశ్రీచందనం సమర్పయామి. స్వామివారికి ఆభరణాలు ఇస్తున్నట్టుగా భావన చేసుకుని 2 అక్షతలు అలా ఉంచండి. తస్మాజ్ఞాత్ సర్వహతః రుచః సామాన్యజ్ఞరే ఛందాగుంసి జజ్ఞరే తస్మాదోజస్తస్మాదజాయత. శ్రీ సంకష్టహర గణపతయే నమః. ఆభరణార్థే పుష్పం సమర్పయామి. అక్షతాన్ సమర్పయామి. పుష్పైః పూజాం సమర్పయామి. ఇప్పుడు మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ పత్రి పుష్పాలు, గరిక, మారేడు దళాలు అన్నీ కూడా
ఓం గణేశాయ నమః, సంకష్టహర గణపతయే నమః. మీ మనసులో ఆ కోరికను తలుచుకుంటూ మీరు పెట్టే ప్రతి పత్రి పుష్పం అన్నీ కూడా స్వామివారి పాదాల దగ్గర పెడుతున్నట్టుగా భావన చేసి పూజ చేయండి, భక్తితో చేయండి. ఓం గజాననాయ నమః మల్లికా పుష్పం సమర్పయామి. ఓం విఘ్నరాజాయ నమః మాలతీ పుష్పం సమర్పయామి. ఓం లంబోదరాయ నమః ఉన్నాగ పుష్పం సమర్పయామి. ఓం శివాయ నమః బిల్వ పుష్పం సమర్పయామి. ఓం వక్రతుండాయ నమః చంపక పుష్పం సమర్పయామి. ఓం శూర్పకర్ణాయ నమః కపిత్థ పుష్పం సమర్పయామి. ఓం వటవే నమః కరవేర పుష్పం సమర్పయామి. ఓం గణేశాయ నమః భూకాంచన పుష్పం సమర్పయామి. ఓం విఘ్ననాశనాయ నమః వగుళ పుష్పం సమర్పయామి. ఓం వికటాయ నమః పారిజాత పుష్పం సమర్పయామి. ఓం వామనాయ నమః మందార పుష్పం సమర్పయామి. ఓం సర్వాదిదేవాయ నమః కేతకీ పుష్పం సమర్పయామి. ఓం సర్వార్తినాశికాయ నమః సీమే పుష్పం సమర్పయామి. ఓం సర్వదేవాధిపతయే నమః శతపుష్పం సమర్పయామి. ఓం విఘ్నహంత్రే నమః రక్తకరవేర పుష్పం సమర్పయామి. ఓం ఏకదంతాయ నమః కల్హార పుష్పం సమర్పయామి. ఓం కృష్ణపింగళాయ నమః పద్మపుష్పం సమర్పయామి. ఓం బాలచంద్రాయ నమః నింబపుష్పం సమర్పయామి. ఓం గణేశాయ నమః కందపుష్పం పుష్పం సమర్పయామి. కదంబ పుష్పం సమర్పయామి. ఓం శంకరసోనమే నమః పాటలీ పుష్పం సమర్పయామి. ఓం చింతామణయే నమః అర్కపుష్పం సమర్పయామి. ఓం సుముఖాయ నమః మాజీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః బృహదీపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః దౌర్వాయగ్మం పూజయామి. ఓం హరసోనవే నమః దత్తోరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః చోతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః కరవేరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. ఓం బాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. ఓం యభవక్త్రాయ నమః సిమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. గణపతి అష్టోత్తరం చదువుతాను, శ్రద్ధతో చెయ్యండి. ఓం వినాయకాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గౌరీపుత్రాయ నమః. ఓం గణేశ్వరాయ నమః. ఓం స్కందాగ్రజాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం భూతాయ నమః. ఓం దక్షాయ నమః. ఓం అధ్యక్షాయ నమః. ఓం ధ్వజప్రియాయ నమః. ఓం అగ్నిగర్భచ్ఛిదే నమః. ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః. ఓం వాణీప్రదాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వతనయాయ నమః. ఓం సర్వరీప్రియాయ నమః. ఓం సర్వాత్మకాయ నమః. ఓం సృష్టికర్త్రే నమః. ఓం దేవాయ నమః. ఓం అనేకార్చితాయ నమః. ఓం శివాయ నమః. ఓం శుద్ధాయ నమః. ఓం బుద్ధిప్రదాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం గజాననాయ నమః. ఓం ద్వైమాత్ర్యాయ నమః. ఓం మనుస్తుత్యాయ నమః. ఓం భక్తవిఘ్నవినాశనాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం చతుర్బాహవే నమః. ఓం చతురాయ నమః. ఓం శక్తిసంయుతాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హరయే నమః. ఓం బ్రహ్మవిదే నమః. ఓం ఉత్తమాయ నమః. ఓం కాలాయ నమః. ఓం గ్రహపతయే నమః. ఓం కామినే నమః. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః. ఓం పాశాంకుశధరాయ నమః. ఓం చండాయ నమః. ఓం గుణాతీతాయ నమః. ఓం నిరంజయాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం అకల్మషాయ నమః. ఓం స్వయం సిద్ధాయ నమః. ఓం సిద్ధార్చితపదాంబుజాయ నమః. ఓం బీజాపూరఫలాసక్తాయ నమః. ఓం వరదాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం కృతినే నమః. ఓం ద్విజప్రియాయ నమః. ఓం వేతభయాయ నమః. ఓం గదినే నమః. ఓం చక్రిణే నమః. ఓం ఇక్షుచాపధృతే నమః. ఓం శ్రీదాయ నమః. ఓం అజాయ నమః. ఓం ఉత్పలకరాయ నమః. ఓం శ్రీపతయే నమః. ఓం స్తుతిహర్షితాయ నమః. ఓం కులాద్రభేత్రే నమః. ఓం జటిలాయ నమః. ఓం కలికల్మషనాశనాయ నమః. ఓం చంద్రచూడామనయే నమః.
ఓం కాంతాయ నమః, ఓం పాపజహారిణే నమః, ఓం సమాహితాయ నమః, ఓం ఆశ్రితాయ నమః. తోరం సిద్ధం చేసుకున్నవారు గణపతి దగ్గర తమలపాకు వేసి ఆ తోరం పెట్టుకుని పసుపు కుంకుమ వేసి ఆ తోరం మీద అక్షతలు వేయండి. 3 సార్లు 5 సార్లు కానీ వేసిన తర్వాత మరలా కొద్ది కుంకుమ పూజ చేయండి తమలపాకులోకి. ఓం శ్రీకరాయ నమః, ఓం సౌమ్యాయ నమః, ఓం భక్తవాంఛితదాయకాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం కైవల్యసుఖదాయ నమః, ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః, ఓం జ్ఞానినే నమః, ఓం దయాయుతాయ నమః, ఓం దాంతాయ నమః, ఓం బ్రహ్మద్వేషవిపర్జితాయ నమః, ఓం ప్రమత్తదైత్యభయదాయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం విభుదేశ్వరాయ నమః, ఓం రమార్చితాయ నమః, ఓం విధయే నమః, ఓం నాగరాజయజ్ఞోపవేతవతే నమః, ఓం స్థూలకంఠాయ నమః, ఓం స్వయంకర్త్రే నమః, ఓం సామఘోషప్రియాయ నమః, ఓం పరాయ నమః, ఓం స్థూలతుండాయ నమః, ఓం అగ్రణ్యే నమః, ఓం ధీరాయ నమః, ఓం వాగీశాయ నమః, ఓం సిద్ధిదాయకాయ నమః, ఓం దూర్వాబిల్వప్రియాయ నమః, ఓం అవ్యక్తమూర్తయే నమః, ఓం అద్భుతమూర్తిమతే నమః, ఓం శైలేంద్రతనుజోత్సుంగకేరణోత్సుకమానసాయ నమః, ఓం సమస్తజగదాధారాయ నమః, ఓం ఆయినే నమః, ఓం మూషకవాహనాయ నమః, ఓం హృష్టాయ నమః, ఓం తుష్టాయ నమః, ఓం ప్రసన్నాత్మనే నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం గణాధిపాయ నమః. దూర్వాయుగ్మం సమర్పయామి. ఉమాపుత్రాయ నమః, దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం అఘనాశనాయ నమః, దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఈశపుత్రాయ నమః, దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఏకదంతాయ నమః, దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం చింతామణయే నమః, దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం యభవక్త్రాయ నమః, దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం స్థూలకంఠాయ నమః, దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం మఘువాహనాయ నమః, దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం పాశహస్తాయ నమః, దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ప్రసన్నాత్మనే నమః, దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం విఘ్నహంత్రే నమః, దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం గుహాగ్రజాయ నమః, దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం శూర్పకర్ణాయ నమః, దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం లంబోదరాయ నమః, దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం హరసోనవే నమః, దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం కపిలాయ నమః, దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం గణంజయాయ నమః, దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం గణనాయకాయ నమః, దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం సురార్చితాయ నమః, దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం పార్వతీతనయాయ నమః, దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం కుమారగురవే నమః, దూర్వాయుగ్మం సమర్పయామి. స్వామివారికి నమస్కారం చేసుకుని అగరబత్తులు తీసి ధూపం వెలిగించి స్వామివారికి ధూపం చూపించండి గంట వాయిస్తూ. ఓం యత్పురుషం యదధో కతిథావ్యకల్పయన్నముఖం కమస్య గో బాహూకావూరూపాదావుచ్యేతే. శ్రీ సంకష్టహర గణపతయే నమః. ధూపమాఘ్రాపయామి. అగరబత్తులు ధూపం చూపించిన తర్వాత దూరంగా గుచ్చేసి దీపానికి నమస్కారం చేయాలి. శ్రీ సంకష్టహర గణపతయే నమః. సాక్షాత్తు దీపం దర్శయామి. ఇప్పుడు పళ్ళెం కానీ అరిటాకు కానీ తీసుకుని ఆ పీఠం ఎదురుగా వేసి మీరు వండిన సిద్ధం చేసుకున్నటువంటి ప్రసాదాలన్నీ కూడా అక్కడ పెట్టి నివేదన చేయాలి. 3 సార్లు నీళ్లు చల్లి ఆ ప్రసాదాల చుట్టూ తిప్పి 5 సార్లు చూపించాలి గణపతికి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. రతం త్వా సత్యేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ సంకష్టహర గణపతయే నమః. ఏ నైవేద్యాలు అయితే పెడుతున్నారో ఆ నైవేద్యాన్ని చెప్పుకుని గణపతి స్వీకరించు స్వామి అని చెప్పేసి 5 సార్లు ఆ గణపతికి చూపించండి. చేత్తో కానీ ఆకుతో కానీ పుష్పంతో కానీ. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం వదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం. ఏదైనా మనం తింటే మధ్య మధ్యలో నీళ్లు తాగుతాం కదా, అలాగే స్వామివారికి కూడా నీళ్ళు ఇస్తున్నట్టుగా భావించుకుని ఉద్ధరణతోటి కలసం దగ్గర ఆ గణపతి దగ్గర నీళ్లు చల్లండి ఒక చొక్క. హస్తో ప్రక్షాళయామి. స్వామివారికి చేతులు కడుగుతున్నట్టుగా మీరు పెట్టిన ప్రసాదాల స్వామి చేతిలో ఉంచారు కాబట్టి ఆ చేతులు కడుగుతున్నట్టుగా పళ్ళెంలోకి నీళ్లు వదలండి. పాదో ప్రక్షాళయామి.
ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు తాంబూలం 3 తమలపాకులు, 1 ఒక్క చిల్లర పైసా, 2 అరటిపళ్ళు లేదంటే ఏదైనా ఫలం ఆ తాంబూలంలో పెట్టి స్వామివారికి తాంబూలం ఇస్తున్నట్టుగా ఆ కలశం పక్కన పెట్టండి. శ్రీ సంకష్టహర గణపతయే నమః తాంబూలం సమర్పయామి. ఇప్పుడు కర్పూర హారతి ఇవ్వాలి. ఓం సంరాజంచ విరాజంజాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాక్షస్యయాముఖే తయామాశకం సృజామసి యస్సు చ ప్రయుతో భోత్తా జుహ్యాదాజ్యమన్వహం శ్రియః పంచదశర్చంచ శ్రీకామः సతతం జపేతు. వేదాహమేజం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విజిత్య ధీరః నామాని కృత్వాభివదన్ యథాస్తే. శ్రీ సంకష్టహర గణపతయే నమః. ఆ కర్పూర హారతి గణపతి స్వామి వారికి చూపించి పక్కన పెట్టి ఓ చుక్క నీళ్లు విడిచిపెట్టి కళ్ళకు అద్దుకోండి. శ్రీ సంకష్టహర గణపతి స్వామి వారికి జై. ఈసారి పత్రి పుష్పాలు అక్షతలు తీసుకుని లేచి నుంచుని స్వామివారికి నమస్కరించండి. మంత్రపుష్పం ఓం సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షः బాలచంద్రో గజాననः వక్రతుండస్వోర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. అనుకోండి. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాతు. ఓం గం గణపతయే నమః సంకష్టహర గణపతయే నమః. చేతిలో ఉన్నటువంటి ఆ పుష్పాలు పత్రి నమస్కరిస్తూ ఆసనం నుంచి వెనక్కి వెళ్ళి 3 సార్లు ప్రదక్షిణ చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరం కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కృపయా దేవా శరణాగతవత్సలా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష. అనుకోండి. రక్ష రక్ష. గణాధిప శ్రీ సంకష్టహర గణపతయే నమో నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. చేతిలో ఉన్నటువంటి పత్రి పుష్పాలు కళ్ళకద్దుకుని స్వామివారి కలశం దగ్గర విగ్రహం దగ్గర ఫోటో దగ్గర పూజ చేయండి. ఈసారి మగవారు పడుకుని నమస్కారం చేయాలి స్వామివారికి ఎదురుగా. ఆడవారు మోకాళ్ళ మీద వంగి శిరస్సు వంచి నమస్కరించాలి. ఓం వరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ అష్టాంగముచ్యతే. శ్రీ సంకష్టహర గణపతయే నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. లేచి నమస్కారం చేసి మరలా యథావిధిగా కూర్చుని 2 లెంపలో వాయించుకుని చేసినటువంటి పూజారాధనలో ఎటువంటి అపరాధం ఉన్నా క్షమించు తండ్రి అని చెప్పేసి ఆ సంకష్టహర వినాయకుడిని మనసారా ధ్యానం చేసుకుని మీ మనసులో కోరుకుని కూడా ఒకసారి చెప్పుకుని నమస్కారం చేయండి. 2 లెంపలు వాయించుకున్న తర్వాత అక్షతలు తీసుకోండి. కుడి చేత్తో నీళ్లు వేసుకుని అక్షతలో నీళ్లు పూజ పళ్ళెంలోకి విడిచిపెట్టేసేయండి. యస్య స్మృత్యాచనామోక్త్యః తపః పూజా క్రియాదిశోన్యోనం సంపూర్ణదామ్యాది సద్యో వందే గణాధిపా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపా యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః. శ్రీ సంకష్టహర గణపతి దేవత పూజారాధనేన భగవాన్ సర్వాత్మకః శ్రీ గణపతి దేవత. ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. ఇప్పుడు స్వామివారికి పూజ చేసినటువంటి కుంకుమ బొట్టు పెట్టుకోండి. మగవారు ఆ పత్రి దళం తీసుకుని చెవిలో పెట్టుకోండి. పూజ చేసిన పువ్వు ఆడవారు తలలో పెట్టుకోండి. స్వామివారి కథలు చెబుతాను. ఇవి స్కాంద పురాణంలోనివి 5 అధ్యాయాలుగా ఉంటాయి. ఈ 5 అధ్యాయాలు ఎక్కువసేపు ఏం పట్టవు. శ్రద్ధగా భక్తితో వినండి ఎందుకోసం చెప్పారు అనేది. మీరు వింటున్న ఈ కథ స్కాంద పురాణంలోనిది. పార్వతీదేవే స్వయంగా ఈ వ్రతాన్ని ఆచరించింది. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ కథని చెప్పాడు. పూర్వం సూత మహర్షి శౌనకాది మునులకు చెబుతూ ఉన్నారు. అంతకుముందు పూర్వం మునీశ్వరుడు అందరూ కూడా స్కందుడు సుబ్రహ్మణ్యేశ్వర దగ్గరికి వెళ్ళి, స్వామి సుబ్రహ్మణ్యేశ్వర, కలియుగంలో మానవులు
శత్రుబాధలు, రుణబాధలు, దరిద్రం, సంతానలేమి, దీర్ఘవ్యాధులు, విద్యాభ్యాసం సరిగా లేకపోవటం వంటి మహా కష్టాలు, ఈతి బాధలు పొందుతారు. ఇది కలిప్రవేశం తర్వాత 5000 ఏళ్ళు గడిచినప్పుడు ఇంకా పెరుగుతాయి. వారికి ఆ క్లేశం, ఆ బాధలు తొలగడానికి వారు ఏమి చేసుకోవాలి అని అడుగుతారు మునీశ్వరులందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు తక్షణమే ఫలితమిచ్చే సంకష్టహర చతుర్థి వ్రతం మిక్కిలి శ్రేష్టమైనది, వ్రతాల్లోకెల్లా ఉత్తమమైనది. అప్పుడు మరలా మునీశ్వరుల వ్రత విధానం ఏమిటి, ఎవరెవరు దానిని ఆచరించారు, తరించారు, మాకు తెలియజేయండి స్వామి అని అడుగుతారు. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కథను చెప్పడం ప్రారంభం చేస్తారు. ఈ వ్రతం స్వయంగా మా తల్లి పార్వతీదేవియే ఆచరించింది. ఒకానొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి శివుణ్ణి పతిగా చేసుకోవడానికి తపస్సు చేస్తుంది. ఆ తపస్సు ఎంతకీ ఫలించదు, ఎన్నాళ్ళైనాను. అప్పుడు పూర్వకల్పాల్లో ఇంతకుముందు తన యందు జన్మించిన హేరంబ గణపతిని పార్వతీదేవి మనసులో స్మరిస్తుంది. స్మరించిన మాత్రమున ఎదుట ప్రత్యక్షమవుతాడు గణపతి. అప్పుడు పార్వతీదేవి ఇతరులకు సాధ్యంగా అన్నటువంటి తపస్సు చేసిన సర్వజన వశంకరుడైన శివుణ్ణి పతిగా పొందుటలో ఆలస్యం జరుగుతూ ఉంది. ఇటువంటి ఆటంకాలు తొలగడానికి సంకష్టహరణ అనే వ్రతం ఆచరిస్తుంటారని నారదాది మహర్షుల ద్వారా విన్నాను. ఆ వ్రత విధానాన్ని నాకు తెలియజేయవలసింది అని గణపతిని పార్వతీదేవి కోరుతుంది. అప్పుడు గణపతి, తల్లి, ఈ వ్రతం గురు శుక్రమూఢాలు లేనటువంటి శుభశ్రావణ మాసంలో బహుళ చతుర్థి నాడు పూజా సామాగ్రి సమకూర్చుకుని సూర్యోదయానికి ముందే నిద్రలేచి నదీ స్నానం లేదంటే నల్ల నువ్వులతో కూడిన నీటితో స్నానం చేసి శుభ్రమైన లేదా పట్టు వస్త్రాలు ధరించి సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తానని మొక్కుకుని కోరిక చెప్పుకుని ఎరుపు లేదా తెలుపు రవిగల గుడ్డని గణపతి ముందు ఉంచి పరిచి దానికి పసుపు పెట్టి స్వామిని తలచుకుని మనసులో ఉన్న కోరికను మనసారా ఇందుకోసం నేను ఈ వ్రతాన్ని చేస్తూ ఉన్నానని స్వామికి తెలిపి 3 దోషిళ్ల బియ్యాన్ని అందులో పొయ్యాలి. 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, దక్షిణతో కూడిన తాంబూలం అందులో ఉంచాలి. మనసులో కోరికను ఒకసారి తలచుకుని మూట కట్టాలి. ఆ ముడుపుని గణపతి దగ్గర, స్వామి దగ్గర ఎందు ఉంచి ధూపం చూపించి 3 లేక 11 ప్రదక్షిణలు చేయాలి. ఉదయం అంతా కూడా ఉపవాసంతో ఉండి గణపతిని ప్రార్థిస్తూ సాయంత్రం మరలా తలస్నానం చేసి సూర్యాస్తమయం అనంతరం పూజ గదిని శుభ్రం చేసుకుని పూజ గదిలో పీఠం ఏర్పాటు చేసుకుని ఆ పీఠంలో అలంకరణ చేసి బంగారం, వెండి, రాగి లేదా మట్టితోనైనా నా యొక్క విగ్రహాన్ని, ప్రతిమను ఉంచి ఉదకంతో నింపినటువంటి కలశాన్ని పెట్టి ఎరుపు వస్త్రంతో చుట్టి మండపం మీద ఉంచి అష్టదళ పద్మంపై ముగ్గు వేసి ముగ్గుపై ఉంచాలి పీఠాన్ని. నా ప్రతిమ అక్కడ పెట్టి నన్ను ప్రాణ ప్రతిష్టాపన చెయ్యాలి. నన్ను అంటే ఇక్కడ గణపతి పార్వతీదేవికి చెబుతూ ఉన్నాడు. విభూతి, గంధాక్షతలతో, పుష్పాలతో, మారేడు దళాలు, గరిగపోసలతో అర్చన చేసి ధూపదీప నైవేద్యాలు అర్పణ చేసి ఉదయం కట్టినటువంటి ముడుపు బియ్యాన్ని కుడుములు లేదా పొంగలి, పరవన్నం ఏదైనా నాకు ప్రీతిగా నైవేద్యం తయారు చేసి నివేదన చేయాలి. ఒక ఆచార్యుడిని, పురోహితుడిని పెట్టుకుని ఈ పూజనంతా ఆయన చెప్పిన విధంగా శాస్త్ర ప్రకారంగా నిర్వర్తించి ఈ వ్రత కథల్ని శ్రద్ధగా చెప్పుకోవాలి. నా యొక్క కథలన్నీ కూడా విన్న తరువాత బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఆయన యొక్క ఆశీర్వచనం పొందాలి. వ్రతం చేసిన రాత్రి నిద్రపోకుండా కాలక్షేపం చేస్తూ దైవ సంబంధిత నృత్య గీతాద వాద్యాదులచే జాగరణ చెయ్యాలి. మరునాడు యథాశక్తి 21 మంది బ్రాహ్మణులకి పిలిచి సంతృప్తిపరిచి దానాలను ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీర్వచనం పొందాలి. ఈ వ్రతాన్ని, నాకు ప్రియమైన ఈ వ్రతరాజాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం వల్ల నేను సంప్రీతి చెంది వాంఛితార్థాలు తీర్చగలను అని గణపతి పార్వతీదేవికి చెబుతారు. పార్వతీదేవి యథావిధిగా సంకష్టహర గణపతిని అర్చించి ఆ వ్రత మహిమ వల్ల 6 నెలలు తిరగకుండానే, ఇతర ప్రయత్నాలు ఏమీ అవసరం లేకుండానే పరమేశ్వరుణ్ణి పతిగా పొందగలిగినది. అటువంటి మహత్తరమైనటువంటిది వ్రతమని చెప్పేసి మొదటి అధ్యాయాన్ని సూత మహర్షి సౌనకాది మహర్షులకి చెప్పినట్టుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మునీశ్వరులందరికీ కూడా వివరించారు. ఇది మొదటి అధ్యాయం. రెండవ అధ్యాయం
సూత మహర్షి శౌనకాది మహర్షులకి చెబుతూ ఉన్నారు. శౌనకాది మహర్షులు సూత మహర్షిని ఒక ప్రశ్న వేస్తారు. ఇంకా ఈ వ్రతం ఎవరెవరిచే ఆచరింపబడింది తెలియచేయండి అని అడుగుతారు. అప్పుడు మరలా సూత మహర్షి లోకంలో ఉన్న సంకటాలు నశించడానికి మనుష్యులు, యక్షులు, రాక్షసులు, గంధర్వాది సమస్త జాతుల వారు సర్వాభీష్టాలు తీరడానికి ఇంతకంటే సులభమైనది ఇంకొకటి లేదు అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మునీశ్వరులకి చెప్పాడని మీకు ముందు చెప్పాను. ఈ ప్రకారమే శ్రీకృష్ణుడు ధర్మరాజునకు ఉపదేశించాడు. రాజ్యం కోల్పోయినటువంటి ధర్మరాజుకి శ్రీకృష్ణుడు ఈ వ్రతాన్ని ఉపదేశించి ధర్మరాజు ఈ వ్రతాన్ని చేసి భారతంలో పాండవులకు విజయప్రాప్తి కలిగింది. అలాగే మహాబలవంతుడైన వాలి రావణుడనే తన చంకయందు ఇరికించుకుని బందీని చేయు సందర్భంలో రావణుడు ఈ వ్రతాన్ని ఆచరించి సుఖంగా లంకకు చేరుకున్నాడు. ఆంజనేయుడు వ్రత ప్రభావం చేతనే లంకలోని సీతమ్మ వారి జాడ కనిపెట్టగలిగాడు. అలాగే మహారణ్యంలో భర్త కనిపించక అలమటిస్తున్న దమయంతి సంకష్టహర గణపతి సంకల్పమాత్రాన్న ప్రసన్నం చేసుకుని భర్తను నలమహారాజును గురించి సుఖించింది. అహల్యమాతకు కూడా పతిశాపవశాన భర్తకు దూరమై ఈ వ్రతాచరణ వలన తిరిగి భర్త అయిన గౌతమ మహర్షి చెంత చేరగలిగింది. ఈ సంకష్టహర వ్రతం చేసి పుత్రులు లేనివారు పుత్రలాభం, ధనం లేనివారు ధనలాభం, విద్య లేనివారు విద్యాప్రాప్తి, వ్యాధిగ్రస్తులు ఆరోగ్యం పొంది సుఖంగా ఉండగలరు. ఇది 2వ అధ్యాయంగా సూత మహర్షి శౌనకాది మహర్షులకి తెలియజేశారు. సూత మహర్షి శౌనకాది మహర్షులకు 3వ అధ్యాయాన్ని కృతవీర్యుని వృత్తాంతం తెలియజేస్తూ ఉన్నారు. ఈ కథని ఇంతకుముందు మునీశ్వరులకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెలియజేసినట్టు బ్రహ్మదేవుడు సూరసేన అనే మహారాజుకి చెబుతూ ఉన్నారు. సూరసేన పూర్వం కృతవీర్యుడనే మహారాజు ఉండేవాడు. అతడు అమిత బల పరాక్రమవంతుడు, సకల సద్గుణవంతుడు కూడా. ఎన్నో యజ్ఞయాగాలు నిర్వహించి విరివిగా దాన ధర్మాదులు చేసిన మంచివాడు, సత్యవాది, ఇంద్రియాల్ని ఆధీనంలో ఉంచుకున్న సత్పురుషుడు. నిత్యం దేవతల్ని పూజిస్తూ అతిథులను సేవిస్తూ ఉండడం అతనికి ఇష్టమైనటువంటి పని. చతురంగ బల సమేతుడైన కృతవీర్యుడు నిత్యం 12,000 మంది విప్రులతో సహభంక్తి భోజనం చేసేవాడు. అలాంటి మహారాజుకి సుగంధి అనే భార్య ఉంది. ఆమె మహాపతివ్రత, సుగుణవతి, అతిలోక సౌందర్యవతి. ఆమె కూడా భర్తలాగానే సదాచారాలు, ఈ పూజలు అంటే ప్రీతి కలిగిన ఆడది. అయితే ఆ పుణ్య దంపతులకి ఎంతకాలం గడిచినా ఎన్ని చేసినా సంతానం కలగలేదు. పుత్ర సంతానం కోసం వారు చేయని వ్రతం లేదు, చేయని దానం లేదు. ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని పుణ్యతీర్థాలు సేవించినా ఫలితం లేకపోయింది. ఎంతో నిరాశ చెందిన కృతవీర్యుడు ఒకనాడు తమ మంత్రులకి రాజ్యాన్ని అప్పగించి అరణ్యాలకి వెళ్ళిపోతాడు భార్యాసమేతుడే. అక్కడ ఒక సముచిత ప్రదేశంలో నారవస్త్రాలు ధరించి కఠోర దీక్షతో తపస్సు చేయడం ప్రారంభించాడు. ఇంద్రియ నిగ్రహంతో ఆహారాన్ని వదిలేసి కేవలం పైనుంచి రాలిన చెట్టు నుంచి రాలిన ఆకుల్నే భుజిస్తూ తన తపస్సును కొనసాగిస్తూ ఉన్నాడు. అలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి. రాజు యొక్క శరీరం చిక్కి శల్యమయ్యింది. ఒకనాడు అటుగా ఆకాశ మార్గంలో సంచరిస్తున్నటువంటి నారదుడు ఆ అరణ్య ప్రాంతం మీద నుంచి వెళుతూ ఉండగా కృతవీర్యుడు తపస్సు చేస్తూ కనిపించాడు. ఎవరో చూద్దామని చెప్పి క్రిందకి దిగిన ఆయన చిక్కి శల్యమైన కృతవీర్యుడు కనిపించాడు. ఆయనకెంతో జాలి కలిగింది నారద మహర్షికి. నారద మహర్షి వెంటనే అక్కడి నుంచి పితృలోకానికి కృతవీర్యుని తండ్రిని కలిశాడు. పుత్ర సంతానం కోసం మీ అబ్బాయి ఈ విధంగా తపస్సు చేస్తూ ఉన్నాడు, అతడి కొడుకు పడుతున్నటువంటి బాధను చెప్పి నారద మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. అలా వెళుతూ ఇక్కడతోటి ఈ కృతవీర్యుని వృత్తాంతం కథలో కాసేపు ఆగుతుంది. అలా నారద మహర్షి వెళుతూ నారదుడికి దారిలో కుంభీపాక నరకం కనిపించింది. లోపల ఎవరున్నారా అని చూశాడు. అక్కడ భృశుండ మహర్షి తల్లిదండ్రులు, అతడి భార్య, కుమార్తెలు కనిపిస్తారు. ఆ నరకంలో వాళ్ళంతా నరకయాతన అనుభవిస్తూ ఉన్నారు. వారి బాధను చూసి చలించిపోయిన నారదుడు వెంటనే భూలోకానికి వచ్చి భృశుండ మహర్షి దగ్గరికి వెళతాడు. భృశుండ మహర్షి, నీవు ఎంతో గొప్పవాడివి అయినప్పటికీ, దేవతల చేత కూడా నమస్కారాలు అందుకున్నప్పటికీ నీ పూర్వాశ్రమంలో నీ భార్య,
కూతురు, నీ తల్లిదండ్రులు నరకంలో, కుంభీపాక నరకంలో దారుణమైన బాధలు గురవుతూ ఉన్నారు. అదేమీ పట్టనట్టు నీవిలా తపస్సు చేసుకోవడం ధర్మం కాదు. వారి బాధలు పోయి సద్గతులు కలగడానికి ఏదైనా పరిహారం చెయ్యి అని చెప్పి నారద మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, భృశుండ మహర్షి ఆశ్రమం నుంచి. నారదుని మాటలు విన్న భృశుండికి ఎంతో ఆవేదన కలిగింది. తన పూర్వాశ్రమ జీవితం గుర్తుకొచ్చింది. ఎలాగైనా తన వారి బాధలు, ఆ నరక బాధలు రూపుమాపాలని నిశ్చయించుకున్నాడు. ఒక్క క్షణం కళ్ళు మూసుకుని గణపతిని ధ్యానించాడు. ఏం చేయాలో ఆయనకు అర్థమైంది. ఒక శుభముహూర్తంలో పవిత్రమైన జలాన్ని చేత్తో తీసుకుని గణేష చతుర్థి వ్రతం ద్వారా, అంటే అంతకుముందే ఆయన గణేష సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి ఉన్నారు. గణేష చతుర్థి వ్రతం ద్వారా తనకు లభించిన పుణ్యఫలాన్నంతా తన వారికి ధారపోయాలని సంకల్పించాడు. అప్పుడు, ఓ గణనాథ మహాదేవ, నేనే గనుక నీ దివ్య చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసి ఉంటే ఆ వ్రత ఫలితంగా నాకు లభించిన పుణ్యఫలాన్నంతా ధారపోస్తూ ఉన్నాను. దీని ద్వారా నా పితరులు, వారితో పాటు నా భార్య, కుమార్తె నరకలోక బాధల నుంచి విముక్తి పొందుదురుగాక అని నీళ్లు విడిచిపెడతాడు. అప్పుడు గణపతి యొక్క అనుగ్రహంతో భృశుండి పూర్వీకులు, అతడి భార్య, కుమార్తె, తల్లి, తండ్రి అందరూ దేవతా శరీరాన్ని ధరించి దివ్య విమానం ఎక్కి అప్సరసులతో సేవించబడుతూ గణేశలోకానికి చేరుకున్నారు. మరలా కథలో వెనక్కి బ్రహ్మదేవుడు సూరసేనుడికి చెబుతూ ఉన్నాడు కదా ఈ కథని. సూరసేన, విన్నావు కదా సంకష్ట చతుర్థి వ్రత మహిమ ఎంత గొప్పదో. ఈ వ్రతాన్ని కేవలం ఒక్కరోజు చేస్తే వచ్చిన ఫలం ఇది. అదే ఈ వ్రతాన్ని ఆజన్మాంతం ఆచరించిన వారి పుణ్యాన్ని లెక్క పెట్టడం ఆ ఆదిశేషుడి తరం కూడా కాదు. కనుక ఈ వ్రతాన్ని చేసినవాడు ఆ వ్రత ఫలాన్ని ధారపోస్తే భృశుండ మహర్షి వారి యొక్క నరక బాధల నుంచి బయటపడ్డారు. ఇది మనకి 3వ అధ్యాయం ముగుస్తుంది. 4వ అధ్యాయం సూత మహర్షి శౌనకాది మహర్షులకు చెప్తూ ఉన్నారు. శౌనకాది మహర్షులు అడుగుతారు, కృతవీర్యుడి గురించి నారదుడు వెళ్ళి పితృలోకంలో ఉన్న అతని తండ్రికి చెప్పాడు కదా, మరి ఆయన ఏం చేశాడు? నాకు చాలా కుతూహలంగా ఉంది, దయచేసి చెప్పండి. అప్పుడు మరలా సూత మహర్షి చెబుతూ ఉన్నారు, బ్రహ్మదేవుడు సూరసేన మహారాజుకు చెబుతూ ఉన్నారు, మహారాజా, నారదుడి ద్వారా తన కుమారుడు సంతానలేమితో బాధపడుతున్నాడని తెలుసుకున్న కృతవీర్యుని తండ్రి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళి చతుర్ముఖుడికి నమస్కరించి, ప్రభు, నా కుమారుడు సకల సద్గుణవంతుడు, దానశీలి, ధర్మప్రభువు, ఎన్నో యజ్ఞాల్ని వ్రతాల్ని చేసినవాడు, ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునే కరుణామయుడు. అలాంటి నా కుమారుడికి పుత్ర సంతానం కలగకపోవడానికి కారణం ఏమిటి? అతడు ఏ పాపం చేశాడు? ఏం చేస్తే నా పుత్రుడి పాపం తొలగిపోయి అతడికి సంతాన ప్రాప్తి కలుగుతుంది? దయచేసి చెప్పండి, దాన్ని నా కుమారుడికి తెలియజేస్తాను అని దీనంగా కృతవీర్యుని తండ్రి బ్రహ్మగారితో ప్రార్థిస్తాడు దీనంగా. అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీర్యుని తండ్రితో అతడి కుమారుడి పూర్వజన్మ వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు. పూర్వం నీ కుమారుడు రాజ్యం చేస్తున్న నగరంలోనే సాముడు అనే శూద్రకులంలో పుట్టినవాడు. పరమ దుర్మార్గుడై ఉండేవాడు. అతన్ని చూస్తేనే పుణ్యకర్మలన్నీ నశించిపోయేవి అన్నట్టుగా అంతటి పాపకర్మలు పాపాత్ముడిగా ఉండేవాడు పూర్వజన్మలో నీ కుమారుడు. ఒకనాడు ఆ చండాలుడు ధనకాంక్షతో దారి కాసి 12 మంది బ్రాహ్మణుని చంపి వారి దగ్గరున్న సంపదనంతా దోచుకున్నాడు. దోచిన సొత్తంతా తీసుకుని నెమ్మదిగా ఆ సాయంత్రానికి తన ఇంటికి చేరుకున్నాడు. ఆ ఇంటికి వెళ్ళిన రోజు మాఘబహుళ చతుర్థి, సంకష్టహర చతుర్థి రోజు. చంద్రుడు ఉదయించే సమయానికి ఇంటికి వచ్చిన సాముడు తన కుమారుణ్ణి గణేశ గణేశ అని పేరు పెట్టి పిలిచాడు. కొడుకు బయటకు వచ్చి తండ్రి దోచిన సొత్తును పట్టుకుని లోపలికి తీసుకెళ్ళాడు. ఇద్దరూ కలిసి కడుపు నిండా భోజనం చేశారు. కొన్నాళ్ళకే సాముడు మరణిస్తాడు. సాముడు పరమపాపి అయినప్పటికీ అతన్ని తీసుకువెళ్ళడానికి వినాయక లోకం నుంచి దూతలు వస్తారు. మనకు సందేహం కలగవచ్చు, ఇదేమిటిది, ఇంత పాపాత్ముడు, ఇంత దుర్మార్గుడై ఉండి కూడా గణేశలోకం ప్రాప్తించడం ఏమిటి? కారణం ఏమిటంటే, పూర్వం సాముడు మాఘబహుళ చవితి నాడు దొంగతనం చేసి యావలో పొద్దున్నుంచి ఏమీ తినకపోవటం, ఉపవాసం, సంధ్యా సమయంలో ఇంటికొచ్చి కొడుకుని గణేశ గణేశ అని పిలిచాడు. కొడుకుతో కలిసి ఆ గణేశుడు అందరిళ్ళ దగ్గర నుంచి దోచుకొచ్చినటువంటి ఆ ప్రసాదాన్ని తినడం వల్ల అతడికి అమితమైన పుణ్యఫలం లభించింది. పైగా ఆ రోజు గణేశుడికి ప్రీతికరమైన తిథి కూడా, అందుకే అతడికి స్వామి యొక్క అనుగ్రహం లభించింది. ఆ విధంగా దూతలు వచ్చి
దూతలు గణేశ దూతలు వచ్చి తెచ్చిన విమానం ఎక్కించి సాముణ్ణి వినాయక లోకానికి చేరుకున్నాడు. కొంతకాలం గడిచాక ఆ సాముడే భూలోకంలో కృతవీర్యుడనే పేరుతో నీ పుత్రుడిగా ఈ జన్మలో జన్మించాడు. అయితే ప్రస్తుతం అతడెన్ని పుణ్యకర్మలు చేస్తున్నప్పటికీ గత జన్మలో విప్రుల్ని చంపిన అందరినీ బాధించినటువంటి దోషం వల్లే ఈ జన్మలో సంతాన భాగ్యానికి నోచుకోలేదు. అతడు చేసిన పాపం నశిస్తేనే సంతానం కలుగుతుంది అని బ్రహ్మదేవుడు పలుకుతాడు. ఆ మాటలు విన్న కృతవీర్యుడి తండ్రి ఎంతో బాధపడుతూ, పితామహ, నా కుమారుడు చేసిన బ్రహ్మహత్యా పాపం క్షమించరానిది. అయితే దాన్ని పోగొట్టుకునే మార్గం ఏదైనా ఉంటే సూచించండి, అది ఎంత కష్టమైనదైనా సరే అని కృతవీర్యుని తండ్రి ప్రాధేయపడతాడు. అప్పుడు బ్రహ్మగారు, నీ కుమారుడు అత్యంత మహిమాన్వితమైనది, కోరిన కోరికలు తీర్చేదేనే శ్రీ గణేశ సంకష్ట చతుర్థి వ్రతాన్ని గనుక చేస్తే అతడు చేసిన పాపాలన్నీ నశిస్తాయి. ఆ వ్రతాన్ని ఎలా చేయాలో చెబుతున్నాను విను. ఆ వ్రత విధానం చెప్పసాగాడు. మాఘమాసంలో వచ్చే బహుళపక్షంలో మంగళవారం నాడు చతుర్థి తిథి కూడా కలిసి ఉన్న రోజు ఈ వ్రతం చెయ్యాలి. ఆ రోజు ఇక్కడ ప్రతి నెలలోనూ కూడా మనకి బహుళ చతుర్థిని సంకష్టహర చతుర్థిగా చెబుతారు. ఇందాక పార్వతీదేవి అమ్మవారు చేసింది శ్రావణ మాసంలో, ఇప్పుడు బ్రహ్మగారు చెబుతుంది మాఘమాసంలో. అంటే ప్రతి నెల యందు కూడా ఈ వ్రతం ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ రోజున సాయంత్రం చంద్రోదయ సమయంలో ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. ఆ రోజు ఉదయం స్నాన సంధ్యాది అనుష్ఠానాల్ని పూర్తి చేసుకుని గణపతి ఏకాక్షర మంత్రాన్ని, షడక్షర మంత్రాన్ని గణేశాయ నమః అని యథాశక్తి జపించాలి. ఉదయం అంతా ఆహారం తీసుకోకుండా కేవలం పాలు పళ్ళు మాత్రమే సేకరించాలి. ఆ పూటంతా మౌనంగా ఉండాలి. గణపతిని మనసులో ధ్యానించాలి, స్మరణ చేస్తుండాలి. ఆ రోజు సాయంత్రం తెల్ల నువ్వుల పిండి ఉసిరికాయ రసంతో తయారు చేసిన పదార్థంతో నలుగు పెట్టుకుని స్నానం చేయాలి. తరువాత కనీసం 1116 లేక 108 సార్లు గణేశుడు ఏకాక్షరి, షడాక్షరి లేక గణానాంత్వ అనేక వైదిక మంత్రాల్ని జపించాలి. ఇలా జపం చేసి పూర్తి చేసిన తర్వాత వరప్రదాయకుడైన గణేశుణ్ణి షోడశోపచారాలతో పూజించాలి. నివేదనగా స్వామికి ఉండ్రాళ్ళు, వడపప్పు, పానకం, అరిసెలు, జంతికలు, పూర్ణాలు, బూరులు, పరమాన్నం, పులిహోర, చక్ర పొంగలి, కట్టె పొంగలి ఇలాంటివి శక్తి కొద్దీ సమర్పించాలి. 21 రకాల పుష్పాలని, ఫలాల్ని, 21 దూర్వాంకురాల్ని, దక్షిణ తాంబూలాల్ని స్వామికి సమర్పించాలి. చంద్రోదయం నాటికి వివిధ రకాల పుష్పాలతో గణేశుణ్ణి అందంగా అలంకరించాలి. చంద్రోదయం కాగానే ముందుగా ఆ గణపతికి మూలమంత్రముతో, తర్వాత చంద్రుడికి అర్ఘ్యాన్ని ఇవ్వాలి. అర్ఘ్యప్రదానం పూర్తి అయ్యాక స్వామికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అపరాధ క్షమాపణ కోరుకుని కనీసం 21 మంది తగ్గకుండా విప్రుడికి భోజనం పెట్టాలి. ఆ తర్వాత గణేశుడు వ్రత కథ విని తాను మౌనంగా స్వామి ప్రసాదాన్ని స్వీకరించాలి. ఆ రోజు రాత్రంతా నిద్రపోకుండా గణేశ సంకీర్తనలు పాడుకుంటూ జాగరణ చేయాలి. ఈ విధంగా గణేశ చతుర్థి వ్రతాన్ని నియమపూర్వకంగా 1 సంవత్సర కాలం పాటు చేస్తే ఆ కృతవీర్యుడు చేసిన, మీ అబ్బాయి చేసిన పాపాలన్నీ కూడా క్షయమైపోతాయి. అతడి కోరికలన్నీ తీరతాయి. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. ఈ వ్రతం చేయడం వల్ల సకల దోషాలు, కష్టాలు తొలగిపోయి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సమకూరుతాయి, శత్రుబాధలు ఉండవు అని 4వ అధ్యాయాన్ని సూత మహర్షి సౌనకాది మహర్షులకి తెలియజేశారు. 5వ అధ్యాయం ఈ వ్రత నియమాలు, ఏ నెలలో వచ్చేటటువంటి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ముఖ్యంగా ఏమేమి ఆహారంగా తీసుకోవాలి అనేది ముఖ్యంగా ఈ అధ్యాయంలో చూడొచ్చు. ఫలితం ఏమిటి అనేది, జమ్మి చెట్టు కింద మొదట్లో కూర్చుని ఈ వ్రతాన్ని ఆచరించడం చాలా చాలా శుభప్రదం. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 4వ అధ్యాయం ఆ విధంగా వ్రతారాధన ఎవరైతే చేస్తారో, గణపతి మంత్రాన్ని జపం చేసుకుంటారో తప్పనిసరిగా ఈ విధమైన నియమాలతో వ్రతం చేసినవాడు పుట్టుగ్రుడ్డి, మూగ, చెవిటివాడైనప్పటికీ అన్ని దోషాలు కూడా పోగొట్టుకోగలుగుతాడు. రాజ్యం కోల్పోయిన రాజులు తిరిగి తమ రాజ్యాన్ని సాధిస్తారు. ఎంతో విశిష్టమైన ఈ చతుర్థి వ్రతాన్ని ఆచరించేవారు తప్పనిసరిగా ప్రతి మాసంలో వచ్చే చవితి తిథి నాడు కొన్ని ఆహార నియమాలను తప్పకుండా పాటించాలి. అవేమిటో చెబుతున్నాను వినండి. శ్రావణ మాసంలో అయితే నెయ్యి లడ్డులు తినాలి. భాద్రపద మాసంలో చవితి నాడు పెరుగు తినాలి. ఆశ్వీజ మాసంలో చవితి నాడు ఉపవాసం చేయాలి. కార్తీక మాసంలో చవితి రోజున పాలు, పానకాన్ని స్వీకరించాలి. మార్గశిర మాసంలో
ఆహారం తీసుకోకూడదు. పుష్యమాసంలో చవితికి గోమూత్రం లేదా పానకాన్ని సేవించాలి. మాఘమాసంలో అయితే చవితి నాడు నువ్వులను ఆహారంగా తీసుకోవాలి. పాల్గొన చవితి నాడు, బహుళ చవితి నాడు పంచదార, నెయ్యిని స్వీకరించాలి. చైత్ర బహుళ చవితి నాడు పంచగవ్యాలు లేదంటే ముఖ్యంగా పాలు స్వీకరించాలి. వైశాఖ మాసంలో నెయ్యి వేసుకుని భోజనం చేయాలి. ఆషాఢ మాసంలో అయితే ముఖ్యంగా తేనె స్వీకరించి ఈ నియమాలు ముఖ్యంగా పాటించుకోవాలి. ఈ విధంగా ప్రతి మాసంలో వచ్చే చతుర్థి తేదీ నాడు ఈ చెప్పిన ఆహార పదార్థాలను స్వీకరిస్తూ నియమపూర్వకంగా వ్రతాన్ని ఆచరిస్తే సకల సిద్ధులు కలుగుతాయి అని బ్రహ్మదేవుడు కృతవీర్యుని తండ్రికి గణేష చతుర్థి వ్రత విధానాన్ని వివరించినట్టుగా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మునీశ్వరులకి చెప్పినట్టుగా స్కాంద పురాణంలో ఉన్నటువంటి ఈ విషయాన్ని సూత మహర్షుల వారు సౌనకాది మహర్షులందరికీ మనందరికీ కూడా వివరించారు. ఇది గణేష వ్రత ఫలితం, వ్రత మహత్యం, వ్రత కథ. సర్వే జనా సుఖినో భవంతు. ఇప్పుడు మరలా స్వామివారికి హారతిచ్చి నమస్కారం చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలి. సంకష్టహర గణేష అనుగ్రహ కటాక్ష ఫల సిద్ధిరస్తు.